వచ్చారా? రండి రండి. ముందు నేనుండగా మీరొచ్చినా చేయగలిగేదేముంది? పద పద. అర్జెంటుగా నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఏందట్టా చూస్తున్నా? అట్టా చూస్తున్నావేంటి? లేడీస్ టాయిలెట్ అటు. ఆపునైనా. ఏమిటి స్వామి, దిగిపోతారా? లేదమ్మా, ముఖ్యమైన పనుంది. లోపలికి పోయినా నాయనా, లోపలికి పోని. స్వామి, అయ్యో స్వామి 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 స్వామి, ఈ భక్తురాలు మీకోసం ఇక్కడే వేచి చూస్తూ ఉంటుంది. నా ప్రాణాలు తీయడానికా? ముద్దిమ్మంది పోచామంతి మనసిమ్మంది పూబంతి. చూసావా, ఆ దేవుడు మన ఇద్దరిని కలపడానికే నిన్నిక్కడాపాడు. నాతో వచ్చేయ్, నీకు 3 పూట్ల బిర్యానీ పెట్టి ఉట్టి మీద వెన్నకుండలా చూసుకుంటా. నువ్వెక్కడ తగిలేవరా నాకు? ఏంటి స్వామీజీ ఇది? ఈ స్వామీజీ ఎట్టుపోయినట్టు? జయమ్మా, ఎవర్రా నువ్వు? నన్ను పట్టుకొని లాక్కొచ్చావు? నేను నేను నేనా? నేను జయమ్మా. నువ్వా? నువ్వేమిటిక్కడ? చెప్పాను కదా ఆయన గురించి తెలుసుకుంటాను అని. మీరేంటి మరి? నా బిడ్డ మీద ఏ మచ్చ పడకుండా కాపాడుకుందామని. ఈ రోజు నిజం బయటకు వస్తుంది జయమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ ఏమీ ఉండదు భాను. సరే చూడండి జయమ్మా. ఉండండి జయమ్మా. हेलो जी, रुको जी. మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ప్లీజ్, మీరు చాలా మంచివారు. నేను కూడా మీతో వస్తాను జీ. నేను వేరే రూట్లో వెళ్ళాలండి. మీరు ఏ రూట్ వెళ్తే నాది అదే రూట్ జీ. ఏంటి? అదే ఆ రూట్లో వచ్చి నా రూట్లో వెళ్తాను అంటున్నాను జీ.
వదిలేలా లేరుగా. రండి. థ్యాంక్ యూ జీ. చలియే జీ. ఈ స్వామీజీ ఏడి? నీకోసం గుడి కడతా, నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. రా, నాతో వచ్చేయి. రా. ఆడదానికే బతకడం ఇంత కష్టమని ఇప్పుడే తెలిసింది నాకు. ఆగు. పదండి పదండి, ఇంకాసేపు ఉంటే వాడు నా మీద పడి నన్ను ఏదో ఒకటి చేసేలా ఉన్నాడు. ముందు ఇక్కడి నుంచి పదండి. పదక్క, కార్ వెళ్ళిపోతుంది. వద్దు. నిన్నంత దగ్గరగా చూశాక వదలపెట్టలేకపోతున్నాను. ఈ జన్మకి నువ్వే నా ప్రియసఖివి. ప్రియసఖి! స్వామీజీ ఆగండి. అమ్మా ఆగండి. స్వామి. అయ్యో. ఆగు. స్వామీజీ ఆగండి ఆగండి ఆగండి. ప్రియసఖి! ఏమైంది స్వామి? నా ప్రాణం వెళ్ళిపోతుందమ్మా. మీరిక్కడే ఉంటే మీ ప్రాణాల కారులో పంపిస్తున్నారా? మీరు మామూలు స్వామీజీ కాదు. అయ్యో, నీకు దండం పెడతాను తల్లి. నువ్వు ముందు ఆటో ఎక్కమ్మా. రా తల్లి. అలాగే కూర్చోండి. నాయనా, నువ్వు పోని పోని పోని. పదవయ్యా, త్వరగా పద. ఏజీ కార్ ఏది? రైట్ వెళ్ళుంటుందక్క, లెఫ్ట్ కి వెళ్ళుంటుందని నా డౌట్. లెఫ్ట్ రైట్ ఇటు ఒకటి వెళ్ళండి, త్వరగా పదండి. పోనీలే అని లిఫ్ట్ ఇస్తే అరుస్తున్నావేంటి? అది చేద్దాం ఇది చేద్దాం అని వాగడానికి తప్ప మీరెందుకు పనికిరారనిపిస్తుంది నాకు. త్వరగా పదండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇదిగో చూడండి, పోయి పోయి మీ కారు ఎక్కని చూడండి. అందుకు నన్ను నేను అనుకోవాలి. ఏంటి, నువ్వు మగాడివా? అవును, ఆ ఏజే కోసం లాగులేసుకునేవాణ్ణి. అట్లాంటిది సీర కట్టి బొట్టెట్టి నానా బాధలో పడితే మొత్తం నాశనం చేశారు మీరిద్దరం. ఆపు ఆపు. వీళ్ళేమిటి ఇక్కడ? జయమ్మా, మీరేంటి ఇక్కడ? అది ఆటోలో. మీరెందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను. అమ్మా, నువ్వు జరుగు. మీరు ఎవరి కోసం వచ్చినా నేను మాత్రం నా హృదయరాణి కోసం వచ్చాను. నా ప్రాణసఖి. బాబు ఆటో నువ్వు పోనే. మా ఇద్దరు సంత పోనే. ఏమిటిదంతా? ఇంతకీ అదే వస్తే అది అది చిచి, అది కాదు. వాడు ఆ అప్పలకొండ 7 కొండలు. అసలు ఎందుకు వచ్చారు? ఏమో నాకేం అర్థం కావట్లేదు. మీరు రండి. మాయా, కార్తీ. క్యాజీ మళ్ళీ ఇక్కడ ఆపారు? ఇక్కడి నుంచి నేను వెళ్తాను, మీరు దిగండి. అదేంటి జీ, నన్ను ఇలా వదిలేసిపోతారా? పరాయి రాష్ట్రం వాడిని. ప్లీజ్. సారీ, ఇక్కడి వరకు మీరేం చెప్పినా విన్నాను. ఇది నా పర్సనల్ వర్క్. నేను వెళ్ళాలి, మీరు దిగండి. ఈ రూట్లో నాలాగే చాలా మంది వస్తుంటారు. ఆపి లిఫ్ట్ అడగండి. దిగండి. బాయ్. ఠీకే జీ.
ఒరే బామ్మర్దే, అంత కష్టపడి గెటప్ వేసి మరీ వెళితే అటూ ఇటూ కాకుండా అయిపోయింది. గెటప్ ఏంటి బావా? ఆ ఏజేగాడు గుట్టు బయటికి లాగడానికి నేను ఆడదాని యాసం వేశాన్రా. అవునా? ఆ దక్ష వాళ్లతో పోయి తప్పు చేశాన్రా. వాళ్ళ కారుని నమ్ముకునే కన్నా ఆ ఏజేగాడి కారు డిక్కీలో పోయినా నా పని అయిపోయేది. కొంప తీసి నేను వెంటపడింది బావునా ఏంది? నేనే స్వామీజీ గెటప్లో వెంటపడ్డానని తెలిస్తే చంపేస్తాడు. చచ్చా, ఉదయాన్నే లేచి ఎవడ మొహం చూస్తానేంటో. ఈ రోజు నువ్వు నా ముఖం చూడలేదు బావా. ఒరే ఓ పాలిట్ రారా రారా. ఆవిరి మొహం లాంటి ఆ ముఖాన్ని ఇటు ఇవ్వు. ఎందుకు బావా? ఎవరా? ఏది ఆ చేతులెట్టెవరా? కొలతలు కరెక్ట్ గానే ఉన్నాయిరా. ఎందుకు బావా అలా చూస్తున్నావు? యమ అర్జెంటుగా ఏటి ఈ బాటిల్ పగలగొట్టేసి నిన్ను పొడవకుండా ఉండాలంటే నిజం చెప్పరా. ఆ స్వామీజీ నువ్వే కదా? చెప్పరా, చెప్పు. వద్దు బావా, ఆ స్వామీజీని నేనే బావా. ఏట్రా నన్ను నువ్వు రే నిన్ను చస్. అరే బామ్మర్దే, పిండి మరలాగా 24 గంటలు తినడానికి తప్ప ఎందుకు పనికిరావనుకున్నాను గానీ నీలో యాంగిల్ కూడా ఉందేంట్రా? ఏ యాంగిల్ బావా? ఇంకా యాక్టింగ్లు చేస్తున్నావేంట్రా దొంగన బామ్మర్దే? అమ్మా అమ్మా అమ్మా, నీలో ఇంత కామాంధుడున్నాడేంట్రా? బస్ స్టాండ్ లో ఇలా సొత్తావా? బాత్రూమ్ కాడ మీదడిపోయి మరీ రొమాన్స్ చేస్తావా? నేను మాత్రం ఉప్పు కారం తినట్లేదా ఏంటి బావా? రేయ్, నా మీదే అలా ఎగబడిపోయావంటే పుసుక్కున ఆడది నీ చేతిలో పడితే బతకనెత్తావేట్రా? బావా, ఏ మాట కామాట గాని చీరలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా బావా? చెప్పుతో కొడత చెత్తనా బామ్మర్దే. అమ్మా అమ్మా అమ్మా, ఈడి దగ్గర ఇట్లాంటి కళ కూడా ఉన్నాయన్నమాట. భాను వాళ్ళ డాడీ కాల్ చేస్తున్నాడేంటి? హలో హలో అల్లుడు గారు. చెప్పండి. ఉదయం మీరు ఫోన్ చేసినట్టు ఉన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను చూసుకొని ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. అలాగా? ఏంటి బాబు ఫోన్ చేశారు? ఉదయం భాను మిమ్మల్ని చూసి వస్తానని బయలుదేరింది. చేరిందా లేదా అని ఫోన్ చేశాను. భాను ఇక్కడికని బయలుదేరిందా? మరి ఇంతవరకు రాలేదు బాబు. బయలుదేరితే ఇంకా రాకపోవటం ఏంటి? వెళ్ళలేదా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది?
అంటే వెళ్తాను అందండి. బహుశా వెళ్ళలేదేమో. నేను ఇంటికి వెళ్తున్నాను. నేను తెలుసుకుని ఫోన్ చేస్తానండి. అలాగే బాబు, ఉంటాను బాబు. అంటే దారిలో నా కారు ఎక్కింది, నా పక్కన కూర్చుంది భానునా? భానుని నేను గుర్తుపట్టలేకపోయానా? అంటే తనకి నిజం తెలిసిపోయి ఉంటుందా? మామూలుగానే ప్రశాంతంగా ఉండనివ్వదు, అలాంటిది తెలిసాక ప్రశాంతంగా ఉండనిస్తుందా? తనని దారి మధ్యలోనే వదిలేశాను కాబట్టి తెలిసే అవకాశం లేదు. ఆగండి. ఏంటి? నా ప్రశ్నకు సమాధానం కావాలి. నీ ప్రశ్నకి నా ప్రశ్నేగా ఎప్పుడు సమాధానం అవుతుంది. తెలివిగా మాట్లాడకండి. ఈ రోజు నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి తీరాలి. ఏంటి, ఊరుకుంటున్నాను కదా అని అంతా నీ ఇష్టం అనుకున్నావా? నువ్వు అడిగే పిచ్చి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అందరి ముందు ఇలా నిలదీయటం లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మర్యాదగా ఉండదు. అదే అలా చెప్తే గాని తనకు అర్థం కావట్లేదు. వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు అది చేస్తాను ఇది చేస్తాను అని ఓ హడావిడి చేస్తుంది. విషయం ఏంటో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతుంది జే. తను చూసింది నిజం, నువ్వేదో తప్పు చేస్తున్నావంటూ ఎంతో నమ్మకంగా చెప్తోంది. తను చెప్తుంది, నువ్వు నమ్మేశావు, అంతేగా? చచా, నీ గురించి ఎవరు ఏ తప్పు చెప్పినా నేను నమ్ముతానా? ఏం చేయమా ఇది? తను నన్ను ప్రశ్నలు అడగటం ఏంటి, నేను సమాధానం చెప్పడం ఏంటి? ఒకసారి అందరిలో పరువు పోయింది, అది చాలదా? మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు? నువ్వు ఇదే విధంగా ప్రవర్తించావంటే ఇంట్లో నుంచి నేను బయటికి పంపించాల్సి వస్తుంది. ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. అప్పుడు మీరు పంపిస్తారో నేనే వెళ్ళిపోతానో ఆలోచిద్దాం.